హరే కృష్ణ అందరికి. నేను మీ వెన్నెలమ్మని. చాలా మంది తులసి మాల గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే అడగమంటే ఒక డౌట్ అడుగుతున్నారు. పీరియడ్స్ లో ఉంటే తులసి మాల ధారణ చెయ్యొచ్చా అని అడుగుతున్నారు. దానికి ఆన్సర్ వచ్చేసి మనం పీరియడ్స్ లో ఉన్నా కానీ తులసి మాల ధారణ చెయ్యొచ్చు. తులసి మాల కేవలం భగవంతుడి పట్ల మనకున్న ప్రేమకి ప్రతిరూపం. మనం పీరియడ్స్ లో ఉన్నంత మాత్రం భగవంతుడి పట్ల ప్రేమ తగ్గిపోతుందా? తగ్గిపోదు. అసలు ఈ తులసి మాల మనం ఎందుకు ధారణ చేసుకుంటాము అంటే, శ్రీకృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం అనమాట. తులసి మాత ప్రియమైన భక్తురాలు. సో తులసి మాతకి వరం ఇస్తారనమాట. తులసి నీవు లేనిది నేను ఏ పదార్థము స్వీకరించను అని శ్రీకృష్ణుడు వరం ఇస్తారు. సో శ్రీకృష్ణుడికి మనం ఏది ప్రసాదంగా సమర్పణ చేసినా కానీ తులసి అనేది నివేదన చేసి పెడతాం. ఇది మనందరికీ తెలిసిందే. అలాగే ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడికి మనల్ని సమర్పిస్తాము, నన్ను కూడా స్వీకరించు అని. సో అలాగే మన ఒంటి మీద కూడా తులసి ఉండాలి అని ఈ కంటిమాల ఏదైతే తులసి యొక్క స్టెమ్స్ తో చేసిందో దాన్ని ధరిస్తామన్నమాట ఈ కంఠంలో. ఒకసారి ఈ తులసి మాల మన కంఠం మీద పడ్డ తర్వాతకి ఈ కంఠం నుంచి బయటికి వచ్చేది అంటే మన మాటలు ఎంతో సాత్వికంగా ఉండాలి. ఈ కంఠం నుంచి లోపలికి వెళ్ళేది అంటే మనం తీసుకునే భోజనం కూడా ఎంతో సాత్వికంగా ఉండాలి. సో పీరియడ్స్ లో ఉన్నా కానీ మనం తులసి మాల ధారణ చేయొచ్చు. ఎందుకంటే ఆ శ్రీకృష్ణుడి పైన మన ప్రేమ భక్తి ఏం తగ్గో పీరియడ్స్ లో ఉన్నా కానీ. పీరియడ్స్ లో ఉన్నప్పుడు మనం భగవంతుణ్ణి ముట్టుకోలేము, భగవంతుడికి డైరెక్ట్ గా వెళ్ళి సేవ చేసుకోలేము. కాబట్టి మన మనస్సు ద్వారా మన మనస్సులో భగవంతుడి యొక్క స్మరణ అనేది చెయ్యాలి. భగవంతుడి యొక్క నామస్మరణం అంటే మనం జపం చేయొచ్చు. అలాగే భగవంతుడి యొక్క కథాశ్రవణం కూడా చేయొచ్చు. అలాగే భగవద్గీత కూడా మనం చదవచ్చు. సో పీరియడ్స్ టైంలో మీరు ఆ భగవంతుడికి విత్ సోల్ కనెక్షన్ ద్వారా ఇంకా దగ్గరగా ఉండండి. రాధే రాధే అండి.